మనమందరం కాంక్రీట్ మిక్సింగ్ ప్రాసెస్‌లో 1:2:4, 1:3:6 అనే ప్రపోర్షన్స్ వినే ఉంటాం. అయితే మనకి సిమెంట్, శాండ్ అండ్ కోర్స్ అగ్రిగేట్ అని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 1:2:4 అంటే 1 బకెట్ ఆఫ్ సిమెంట్, 2 బకెట్స్ ఆఫ్ శాండ్ అండ్ 4 బకెట్స్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్స్ అని మనకి తెలుసు. బట్ ఈ మిక్సింగ్ రేషియోస్‌లో చాలా గ్రేడ్స్ కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? ఆ గ్రేడ్స్ ఏంటో ఎక్కడెక్కడ యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ కాంక్రీట్ మిక్సింగ్ రేషియోస్‌లో 3 టైప్స్ ఉంటాయి. నంబర్ 1 నామినల్ మిక్స్, నంబర్ 2 స్టాండర్డ్ మిక్స్, నంబర్ 3 డిజైన్ మిక్స్. బట్ ఈ M5, M10, M15 అంటే ఏంటంటే M అంటే మిక్చర్ అని అర్థం. 5 అంటే దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్టర్ 28 డేస్. ఫర్ ఎగ్జాంపుల్ M5 గ్రేడ్‌లో 1:5:10 ప్రపోర్షన్స్‌లో 15/15/15 సెంటీమీటర్స్ ఒక క్యూబ్ తయారు చేసి దాన్ని 28 డేస్ క్యూర్ చేసిన తర్వాత దాని కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ చేస్తే అది మనకి 5 మెగాపాస్కల్స్ కన్నా ఎక్కువ ప్రెజర్ బేర్ చేయలేకపోతే అది M5 గ్రేడ్ అని చెప్పొచ్చు. సో ఇలా ఆ గ్రేడ్ని బట్టి అది ఎంత కంప్రెసివ్ స్ట్రెంత్ని బేర్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఆ గ్రేడ్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. దాన్ని బట్టి ఆ పర్టికులర్ గ్రేడ్కి ఆ నేమ్ వస్తుంది. నంబర్ 1 నామినల్ మిక్స్. ఈ మిక్స్లో M5 to M20 గ్రేడ్ వరకు ఉంటాయి. బట్ ఇందులో M5 to M15 వరకు నాన్ స్ట్రక్చరల్ మెంబర్స్ లైక్ లెవెలింగ్ బెడ్స్, బేస్మెంట్ ఫ్లోర్స్ ఇలాంటి చోట యూజ్ చేస్తాం. బట్ వేరేజ్ M20 గ్రేడ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో స్ట్రక్చరల్ మెంబర్స్ లైక్ కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్ దగ్గర యూజ్ చేస్తాం. అండ్ ఈ నామినల్ మిక్స్లో M5 to M20 వరకు మిక్సింగ్ రేషియోస్ని మనం టేబుల్ మీద చూడొచ్చు. నెంబర్ 2 స్టాండర్డ్ మిక్స్. ఈ స్టాండర్డ్ మిక్స్లో మనకి M25 to M45 గ్రేడ్ కాంక్రీట్ వరకు ఉంటాయి. ఇందులో మనం రెసిడెన్షియల్ బిల్డింగ్ స్ట్రక్చరల్ మెంబర్స్ లైక్ కాలమ్స్, బీమ్స్ అండ్ స్లాబ్స్ దగ్గర అండ్ స్మాల్ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా యూజ్ చేస్తాం. అండ్ కంప్రెసివ్ స్ట్రెంత్ నామినల్గా రిక్వైర్మెంట్ ఉన్న ఏరియాస్లో యూజ్ చేస్తాం. బట్ ఇందులో మోర్ దెన్ M25 గ్రేడ్ దాటితే ఆ సిమెంట్ రేషియోస్ అనేవి ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్లో టెస్ట్ చేసి ప్రాజెక్ట్ ఎకనామికల్ కండిషన్ బట్టి ఫిక్స్ చేస్తారు. ఆ డీటెయిల్స్ మనం టేబుల్ మీద చూడొచ్చు. టైప్ 3 డిజైన్ మిక్స్. ఇందులో మనకి M50 to M70 గ్రేడ్స్ వరకు ఉంటాయి. ఇది మనకి హై కంప్రెసివ్ స్ట్రెంత్ రిక్వైర్మెంట్ ఉన్న ఏరియాస్లో హై రైజ్ బిల్డింగ్స్కి లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్ దగ్గర యూజ్ చేస్తాం. ఇందులో కూడా ఈ మిక్సింగ్ రేషియోస్ అనేవి రెడీమిక్స్ ప్లాంట్లో కానీ ల్యాబ్లో కానీ ఫిక్స్ చేస్తారు. బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంత్స్ అండ్ ఎకనామికల్ కండిషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ రేషియోస్ అనేవి ఫిక్స్ చేస్తారు.